మంగళాద్రి దివ్యక్షేత్రంలో మాల్యవంతం వంశీకులు వంశపారంపర్యంగా మంగళాద్రి పురాధీశుడైనటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల పాదసేవ అర్చనలతో తరిస్తోంది. ప్రస్తుతం 7వ తరంలో మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. మాల్యవంతం వంశీకుల్లో గోపాలాచార్య, నరసింహాచార్యులు, రాజగోపాలాచార్యులు, వెంకట కృష్ణమాచార్యులు, సీతారామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యులు ప్రస్తుతం శ్రీనివాస దీక్షితులు శ్రీ స్వామివారికి సేవ చేస్తున్నారు. మాల్యవంతం వంశీకులు 100 ఏళ్లకు పైగా సంక్రాంతి సందర్భంగా తమ స్వగృహంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం జరుగుతోంది. ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ముత్తైదువుల చేత భోగిపళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ సంక్రాంతికి గురువారం సాయంత్రం మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు పెదకోనేరు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం సమీపంలో గల తమ స్వగృహంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో దశావతారాలు, జంతువుల అవతారాలు వంటి విశేషమైన బొమ్మలతో చూడముచ్చటగా మాల్యవంతం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయటం విశేషం. మరీ ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు ద్వారా మన తర్వాతి తరానికి మన ఆచార వ్యవహారాలు, వాటి విశిష్టతలను తెలియజేయటం ప్రధాన ఉద్దేశం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్న మాల్యవంతం శ్రీనివాస దీక్షితుల కుటుంబం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుకు బంధుమిత్రులతో పాటు సమీప నివాసితులు, మరీ ముఖ్యంగా మహిళలు ఇచ్చేసి బొమ్మల కొలువును తనివితీరా వీక్షించారు. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువును కొందరు తమ సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసేందుకు ముచ్చటపడ్డారు. బొమ్మల కొలువును తిలకించేందుకు ఇచ్చేసిన ముత్తైదువులకు మాల్యవంతం కుటుంబ సభ్యులు పసుపు కుంకుమలు అందించి మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. మాల్యవంతం వంశీకులు వంశ పారంపర్యంగా సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేయటం, అది ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం విశేషంగా చెప్పుకున్నారు తిలకించిన మహిళలు. మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వంశ పారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలియజెప్పాలనే ఉద్దేశం ప్రశంసనీయం. మన మంగళాద్రి క్షేత్రంలో మంగళగిరి మా స్వగృహం నందు ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి సంవత్సరం కూడా వంశపరంపరంగా ఆ యొక్క ఆచారాన్ని ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాం. మా పూర్వీకులందరూ కూడా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పాదచంతనం ఉండి వారి యొక్క సేవలు చేసుకుంటూ మాకు ఇచ్చేటువంటి ఆ వరాలలో ఇది ఒక వరం. ఆ స్వామి సేవ ఏ విధంగా అయితే మేము ఇవాళ వరకు కూడా వంశపరంగా చేసుకుంటున్నాము, అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మేము ఇక్కడ ఈ బొమ్మల కొలువు అనే కార్యక్రమాన్ని మా స్వగృహంలో నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమం త్రేతాయుగంలో సీతమ్మ తల్లి కూడా చేసుకుంది. ఆ రోజున బొమ్మల కొలువు పెడుతున్నప్పుడు తల్లి ఆ యొక్క బొమ్మల్లో కొన్ని దొల్లి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క విల్లు దగ్గర, శివుని విల్లు దగ్గర దారి పడినప్పుడు ఆ యొక్క విల్లుని చేతితో అమ్మవారు పక్కా జరిపి బొమ్మను తీసి మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున జనక మహారాజు గారు చూసి ఆ యొక్క శివుని విల్లు ఎవరైతే ఎక్కువ పెట్టి విరుస్తారో వారికి నా కూతుర్ని ఇస్తానని చెప్పేసి ఆయన రాజులందరికీ కూడా అప్పట్లో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క అందరి ఇళ్లలో కూడా చాలా వరకు అందరూ కూడా ఈ యొక్క బొమ్మల కొలువు కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. ఆచారాన్ని పోగొట్టుకున్న మా హైందవ ధర్మం ప్రకారంగా. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఈ రోజున భోగి పళ్ళు కానీ, పండుగ పళ్ళు కానీ తల మీద పోస్తూ ఉంటారు చిన్న పిల్లలకి. ఈ పిల్లలకు పోసినప్పుడు ఆ భోగి పళ్ళలో బదరిక ఫలము, తర్వాత ఇక్షు మొక్కలు అంటే చెరుకు మొక్కలు, అదేవిధంగా పుష్పాలు, డబ్బులు కలిపి ఆ పిల్లలకి ఈ ముత్తైదుల చేత తీయించి శిరసను పోస్తారు. అవి ఆ శిరస మీద పోసినప్పుడు ఈ పాదపద్మాల మీద పడుతున్నప్పుడు, పాదాల్లాగా వచ్చి పడుతున్నప్పుడు ఆ యొక్క పిల్లవాడి యొక్క బాలారిష్ట దోషాలు కానీ, అదేవిధంగా ఆ పిల్లవాడికి
పూర్వజన్మలో చేసిన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోయి వాటన్నిటిని కూడా విముక్తి చెంది సుఖశాంతులతో ఉండి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి మన పురాణాలు చెప్పబడేది. అదే విధంగా ఈ రోజున సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పయనించి ఉత్తరాయణంగా చెప్పబడుతుంది. ఈ ఉత్తరాయణంలో దేవతలందరూ కూడా దక్షిణాయనంలో నిద్రిస్తూ ఉంటారు. ఈ ఉత్తరాయణంలో నిద్ర లేచి ఈ యొక్క స్వామివారు మనందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ దక్షిణాయనంలో ఎటువంటి కోరికలు అయితే కోరుకున్నారో వాటన్నిటిని నెరవేర్పిస్తూ ఉంటారు స్వామి. అటువంటి అత్యంత పుణ్యమైనటువంటి కాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. దేవతలకు కానీ అదేవిధంగా ఈ యొక్క స్వామివారి ప్రతిష్టలకు కానీ వివాహాలకు కానీ అత్యంత గొప్పైనది ఉత్తరాయణ పుణ్యకాలం. ఎందుకంటే మన మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ అదేవిధంగా చైత్ర మాసంలో కానీ ఈ మాసాల్లో శ్రావణ మాసం దాకా కూడా వివాహ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కాలంలో వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి దాంపత్యం బాగుండి సుఖశాంతులతో ఉండి వాళ్ళ వంశం దినధనాభివృద్ధి చెందుతూ వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో స్వామి యొక్క కృపా కటాక్షాలతో వెదజల్లుతారని చెప్పిన పురాణాలు చెప్పబడి అటువంటి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క శ్రీమూర్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని ఆ యొక్క బొమ్మల కొలువులో ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ కూడా చూసి హారతి తీసుకొని ఆ యొక్క తలంబ్ర అక్షంతలు వేసి శిరస మీద చల్లుకుంటారు. అవి శిరస మీద చల్లుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాంతం వరకు కూడా పుణ్యస్త్రీగా ఉంటారని చెప్పేసి పురాణాలు చెప్పబడి అటువంటి గొప్ప కొలువు ఈ బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువు వచ్చినటువంటి అందరికీ కూడా మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు అందజేస్తున్నారు. జయ నారసింహ. మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, నరసింహుని దర్శనం సర్వపాపహరణము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము, కలియుగాన వాసిరెడ్డి రాజవంశ తేజము, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. విజయవాడ కృష్ణవేణి దక్షిణాన వెలసిన విజయహారహాసము మంగళాద్రి క్షేత్రము.